ఓం శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. కదాచిత్ కాళిందీ నదీ తటీ విపిన సంగీతకరో ముదా గోపీనారీ వదన కమలాస్వాద మధుకరో రమాశంభు బ్రహ్మ గణేశార్చిత పదో జగన్నాథ స్వామి నయన పథగామి భవతు మే. జగన్నాథాష్టకంలో ఆదిశంకరులు మనకు అందించిన జగన్నాథ స్తుతి. కాళిందీ నదీ తీరంలో గోపికల వదన కమలాలలోని మాధుర్యాన్ని ఆస్వాదించే తుమ్మెద లక్ష్మీదేవి, శివుడు, బ్రహ్మ, ఇంద్రుడు, గణేశుడు ప్రతినిత్యం అర్చించేటువంటి జగన్నాథుడు నా జీవితానికి మార్గదర్శికి అగుగాక అని ఈ శ్లోకానికి అర్థం. నయనపథగామి భవతు మే అంటూ ఆదిశంకరులు జగన్నాథస్వామి యొక్క నయనములను ప్రత్యేకముగా ప్రస్తావించుటకు కారణమేమి అంటే, పూర్తి సత్వగుణానికి చిహ్నము జగన్నాథుడు. నీలోని అహంకారాన్ని అంతం చేసి నిన్నొక అద్భుతమైన మానవుడిగా ఆవిష్కరించేటువంటి తత్వమే జగన్నాథ తత్వం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన ఆ ఆదినారాయణుడు 5 ఏళ్ల బాలకుడితో, నిన్ను కాపాడటంలో నేను ఆలస్యం చేస్తే నన్ను క్షమించవయ్యా, క్షంతవ్యమహం యదిమే సమయే విలంబః అంటూ 5 ఏళ్ల బాలకుడికి క్షమార్పణ చెప్పినటువంటి సత్వగుణము శ్రీమన్నారాయణ తత్వము. గుండెల మీద తన్నిన భృగు మహర్షి యొక్క పాదాన్ని సేవించి కఠినమైన నా వక్షస్థలాన్ని తాకినటువంటి మీ పాదము కందిపోయిందేమో అని తాను బాధపడటం ఆ స్వామి యొక్క సత్వగుణానికి చిహ్నం. సనక సనందనాథులు జయ విజయులను శపించిన తరువాత, స్వామి మేము నీ భృత్యులను శపించి తప్పు చేశాము, మమ్మల్ని క్షమించు అంటే, సేవకులు చేసిన తప్పుకు బాధ్యత వహించాల్సింది యజమానే కనుక మీరే నన్ను క్షమించాలి అని వారిని అభ్యర్థించినటువంటి సత్వగుణం ఆ జగన్నాథుడిది. సత్వం యత్తత్పరాభ్యామ పరికలనతో నిర్మలం తేన తావద్భూతైర్భూతేంద్రియైస్తేవ పురితి బహుశః శ్రూయతే వ్యాసవాక్యం తత్స్వచ్ఛత్వాత్ యదచ్ఛాదిత పరసుఖచిద్గర్భ నిర్భాసరూపం తస్మిన్ ధన్యా రమంతే శృతిమతి మధురే సుగ్రహే విగ్రహే తే అంటూ నారాయణీయంలోని మొదటి దశకంలోని 3వ శ్లోకంలో నారాయణ భట్టతిరి ఆ స్వామి యొక్క సత్వగుణ సంపన్నతను వివరిస్తూ ఆ విగ్రహాన్ని దర్శించిన వారి జీవితం ధన్యము అంటూ చెబుతాడు. అలాంటి జగన్నాథుడి యొక్క రథయాత్ర ప్రారంభమయ్యేది ఆషాఢ శుద్ధ విధి అన్నాడు. పాడ్యమి నాటికే అన్ని ఏర్పాట్లు చేసి విధియ నాడు అద్భుతమైన జగన్నాథ రథయాత్రను ప్రారంభించి త్రయోదశితో ఆ ఉత్సవాన్ని ముగిస్తారు. నిజానికి జగన్నాథ రథయాత్ర యొక్క ఆంతర్యాన్ని మనం గ్రహించగలిగితే నారాయణ తత్వం ఏమిటో మనకు అవగతమవుతుంది. విచిత్రాల సమాహారమే పురీ క్షేత్రం. అందరం పూరి పూరి అంటాం, కానీ అది పురీ. పురీ అంటే నివాస స్థలం. ఎవరి నివాస స్థలము? శ్రీమన్నారాయణుడి నివాస స్థలం. 214 అడుగుల గోపురం, అది విచిత్రం. దాని మీద ప్రతినిత్యము మార్చబడే ధ్వజం, పతాకం. ఆ పతాకాన్ని ఒక్కరోజు మార్చకపోయినా 18 సంవత్సరాలు ఆలయాన్ని మూసించాలట. ఇంకా విచిత్రం ఏమిటి అంటే, ఆ పతాకం రెపరెపలాడుతూ ఉంటుంది గాలివాటికి. ఎక్కడైనా గాలి ఏ దిశలో వీస్తుందో ఆ దిశలో పతాకం రెపరెపలాడటం సహజం. కానీ
వీచే గాలికి వ్యతిరేక దిశలో ఆ ధ్వజం రెపరెపలాడుతూ ఉంటుంది. ఏం చెబుతున్నారు జగన్నాథుడు అంటే, పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇహ సంసారే బహుదుఃఖారే కృపయాపారే పాహి మురారే. ఈ సంసార చక్రంలో పుడుతూ చస్తూ గాలివాటికి అలా కొట్టుకుపోతూనే ఉంటావా? దానికి వ్యతిరేక దిశలో ప్రయాణం చేసి నన్ను చేరుకునే ప్రయత్నం నువ్వు ఎన్నటికీ చెయ్యవా అని ప్రశ్నిస్తూ ఉంటాడు స్వామి. భార్యా బిడ్డలు బంధుజనాలు కడదాకాని వెంట రారురా, కర్మఫలాలే భవబంధాలు కనరాజనుడా ఈ సత్యాలు. నీ కర్మ ఫలాలే బంధాలై నీకు మళ్ళీ జన్మను కల్పిస్తూ ఉన్నాయి. మరి అలాంటి బంధాల నుంచి బయటపడాలి అంటే అయోధ్య మధుర మాయా కాశీ కాంచీ అవంతిక పురీ ద్వారావతి చైవ సప్తైతా మోక్షదాయకా. మోక్షద్వారాలని పిలువబడేటువంటి ఈ 7 క్షేత్రాలలో స్వామి దర్శనం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఆ పూరీ క్షేత్రంలో జగన్నాథుని యొక్క అద్భుతాన్ని కనులారా చూచిన వారికి ఆయన మార్గదర్శకం చేస్తాడు. ఆ స్వామి ఈక్షణ శక్తి నీలోని అహంకారాన్ని అంతం చేసే అద్భుతమైన మాహాత్మ్యము కలిగినది. ఇక రెండవ చిత్రం ఏమిటి అంటే, 1000 కేజీల బరువున్న సుదర్శన చక్రం గోపురం మీద కనపడుతూ ఉంటుంది. ఎక్కడ నుంచి చూచినా అది నీ వైపే చూస్తున్నట్టుంటుంది. దీని అంతరార్థం ఏమిటి అంటే, నువ్వు అనుకుంటావు నేను చీకట్లో తప్పు చేస్తున్నాను కాబట్టి భగవంతుడికి కనపడట్లేదని. ఆయన సర్వాంతర్యామి, అంతా ఆయనే అయి ఉంటాడు. కనుక ప్రతినిత్యము నన్ను భగవంతుడు చూస్తున్నాడన్న భావన నీలో ఉంటే నువ్వు తప్పు చేయవు. ఆ భావన కల్పించేదే రక్షణనిచ్చే సుదర్శన చక్రం. అది ఎప్పుడూ నీ వైపే చూస్తూ ఉంటుంది. అంతటికంటే విచిత్రమైనది ఏమిటి అంటే, స్వామివారి ప్రసాదం నీ పాపాలన్నింటినీ హరిస్తుంది. రోజుకు 56 రకాల ప్రసాదాలను స్వామికి 6 సార్లు నివేదన చేస్తారు. కుండ మీద కుండ పెట్టి 7 కొండల వరుసను కింద మంట పెట్టి పదార్థాన్ని సిద్ధం చేస్తారు. విచిత్రం ఏమిటి అంటే, పై కుండలో ఉన్నటువంటి పదార్థం కింద కుండలో ఉన్న పదార్థం ఒకేసారి పక్వం అవుతుంది. ఎలా ఇది జరుగుతుందో ప్రపంచంలోని ఏ విజ్ఞానానికి ఇంత మటుకు అందలేదు. ఆలయ గోపురం మీద ఒక్క పక్షి కూడా ఎగరదు. ఎందుకో ఎవరికీ తెలియదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ పూరీ క్షేత్రంలో ఉన్న మాహాత్యాలు అనేకం. కేవలము చిత్రాన్ని విచిత్రంగా ఆలకిస్తూ ఆనందించటం కాదు, జగన్నాథ రథయాత్రలోని వైచిత్యాన్ని వైశిష్ట్యాన్ని గుర్తించి దాని ద్వారా మన జీవితాన్ని సంస్కరించుకోగలిగినప్పుడు మాత్రమే జగన్నాథ రథయాత్ర యొక్క విశిష్టత మనకు అవగతమవుతుంది. ఇంద్రద్యుమ్నుడనే మహారాజు శత్రువులనందరినీ జయించాడు. అశేషమైన సంపదను సమకూర్చుకున్నాడు. అయినా తృప్తి కలగటం లేదు. ఒక స్థాయికి చేరిన తరువాత సంపద కంటే కీర్తి ఎక్కువ ఆనందాన్ని కలిగిస్తుంది. ఎలా కీర్తి సంపాదించాలి అంటే, ఎవ్వరు చేయని పనిని, ఇంతకుముందు ఎవ్వరు చూడనటువంటి స్థితిని నేను ఏర్పాటు చేయగలిగినప్పుడు అందరూ నన్ను శ్లాఘిస్తారు అనుకొని ఒక దేవాలయాన్ని నిర్మిద్దాం అనుకున్నాడు. ఆ దేవాలయంలో సాక్షాత్తు భగవంతుణ్ణే ప్రతిష్ఠించాలన్నది ఆయన ఆలోచన. భగవంతుణ్ణి ప్రతిష్ఠించటం మంచిదే, భక్త సులభుడు, నువ్వు పిలిస్తే పరిగెత్తుకుంటూ వస్తాడు. కానీ అది నేను మాత్రమే చెయ్యాలన్న ఆలోచన అహంకారానికి చిహ్నం. ఐ గో యూ గో, వై యూ గో? అందరిలో ఉన్నది ఒకే పరమాత్మ స్వరూపమైనప్పుడు నీ గొప్పతనమే ఉన్నదయ్యా.
విష్ణువు అంటేనే చరాచరేషు భూతేషు వేషనాత్ విష్ణురుచ్యతే అని విష్ణు సహస్రనామంలో నువ్వు ప్రతినిత్యము చెబుతూ ఉంటావే, మరి ఎదుటివాడి కంటే నేనేదో గొప్ప, నా ప్రయోజకత్వం దానికంటే గొప్పది అన్న భావన నీకెందుకు? అది తీయకుండా నువ్వు ఎన్ని జగన్నాథ రథయాత్రలు దర్శించుకున్నా ఫలితం లేదు. అది చెప్పటమే జగన్నాథ రథయాత్ర యొక్క ఆంతర్యం. ఇలా ఇంద్రజిమ్ముడు అనుకున్న తరువాత ఎలాగైనా భగవంతుణ్ణే తీసుకువచ్చి ఆలయంలో ప్రతిష్ఠించాలని తహతహలాడుతున్న నేపథ్యంలో స్వప్నంలో స్వామి కనపడి, నేను స్వరూపినై నీలగిరి మీద నీలబాధవుడిగా వెలిసి ఉన్నాను, వీలైతే నన్ను తెచ్చుకొని నీ ఆలయంలో ప్రతిష్ఠ చేసుకోమన్నాడు. స్వామి కూడా భలే పరీక్ష పెడతాడు. వెంటనే మొత్తం భూమండలాన్ని జయించిన నాకు నీలగిరి మీద ఉన్న నీలబాధవుడిని తీసుకురావటం ఎంత కష్టం కాదు అనుకొని సైనికులనందరినీ ఆజ్ఞాపించాడు. అందరూ నలుచెరుగుల ఆ నీలగిరి కోసం, నీలమాధవుడి కోసం వెతకటం ప్రారంభించారు. వెతికి వేసారి విసిగి తిరిగి ఇంద్రజిమ్ముడి దగ్గరికి వచ్చి, రాజా, ఆ నీలగిరి కనపడలేదు, ఆ నీలమాధవుడు కనపడలేడు. అంత సులభంగా దర్శనమిస్తాడా స్వామి? వీళ్ళంతా నిరాశపరుస్తున్న విద్యాపతి కోసం మాత్రం వేచి చూస్తున్నాడు ఇంద్రజిమ్ముడు. ఎందుకంటే విద్యాపతి తన మాటను శిరసావహించి తన ఆజ్ఞ కోసం ప్రాణమైన ఇవ్వగలిగినటువంటి నిజమైనటువంటి సేవకుడు కనుక. విద్యాపతి కూడా మొత్తము వెతికాడు. గుర్రం అధిరోహించి అన్ని ప్రాంతాలు పరిశీలించాడు. అనంతరం గుర్రాన్ని విడిచి అడవిలోకి ప్రవేశించాడు. అడవిలోకి వెళుతున్నటువంటి విద్యాపతికి ఒకచోట విశ్వావసు కుమార్తె అయినటువంటి గుడించి తారసపడింది. విద్యాపతి యొక్క ముగ్ధ మోహన రూపాన్ని చూచి ఆమెకు ఆసక్తి కలిగింది. అలసిపోయిన విద్యాపతికి ఆశ్రయం ఇవ్వటం కోసం విశ్వావసు దగ్గరికి తీసుకువెళ్ళింది. పరిచయం చేసింది. మా నాన్నగారే విశ్వావసువు, ఈయన విద్యాపతి ఇంద్రజిమ్య మహారాజు యొక్క సేవకుడు, ఇలా అరణ్యంలోకి ప్రవేశించి వచ్చాడు అని పరిచయం చేసింది. అక్కడ ఆశ్రయం తీసుకున్న విద్యాపతి ఆలోచించటం ప్రారంభించాడు. ఎలా నీలగిరిని తెలుసుకోవాలి, నీలమాధవుణ్ణి తెలుసుకోవాలి అని. ఆశ్చర్యంగా ప్రతి రాత్రి విశ్వావసువు కాగడా తీసుకొని ఎక్కడికో వెళ్ళటం గమనించాడు. తిరిగొచ్చిన విశ్వావసు యొక్క దేహం నుంచి అద్భుతమైన సుగంధం రావటం గమనించాడు. గుడించిని ప్రశ్నించాడు. ఎక్కడికి వెళ్తున్నాడు మీ నాన్నగారు రాత్రిపూట అంటే, అది పరమ రహస్యం, ఎవరికీ చెప్పటం కుదరదు అని ఖరాఖండిగా తేల్చి చెప్పింది ఆ అమ్మాయి. అనంతరం కొంతకాలానికి విద్యాపతికి గుడించికి మధ్య ప్రేమ జనించి ఒకరినొకరు ఇష్టపడ్డారు. అప్పటికే విద్యాపతికి లలితతో వివాహమైంది. అయినా ఏ విధంగానైనా ఆ రహస్యం తెలుసుకోవాలన్న సంకల్పంతో ఆ అమ్మాయిని వివాహం చేసుకున్నాడు విద్యాపతి. వివాహం అయిన తర్వాత మళ్ళీ ప్రశ్నించాడు. ఎక్కడికి వెళుతున్నారు మీ నాన్నగారు రాత్రిపూట కాగడా తీసుకొని? అది రహస్యం, చెప్పకూడదు అని మళ్ళీ సమాధానం ఇచ్చింది. భార్యాభర్తల మధ్య ఎక్కడైనా రహస్యాలు ఉంటాయా? ఇప్పటికీ కూడా నాకు తెలియజెప్పటం నీకు ఇష్టం లేకపోతే నీ ఇష్టం అని కొంత కటువుగా మాట్లాడాడు విద్యాపతి. భర్తకు ఆనందం కలిగించాలన్నటువంటి ఉద్దేశంతో మా నాన్నగారు ప్రతి రాత్రి నీలమాధవ స్వామిని దర్శించుకోవడానికి వెళుతూ ఉన్నారు అని తెలియజెప్పింది గుడించి. వెంటనే అక్కడికి నన్ను కూడా తీసుకెళ్తారా అని ప్రశ్నించాడు. మా నాన్నగారు ఒప్పుకోరు, ఆయన తప్ప ఇంతవరకు ఎవ్వరినీ ఆ నీలమాధవ స్వామి దగ్గరికి తీసుకుని వెళ్ళలేదు, నన్ను కూడా అని సమాధానం చెప్పింది. అయినా భర్త కోరికను తండ్రికి విన్నవిద్దామని
విశ్వావసు దగ్గరికి వెళ్ళి భర్త కోరికను తెలియజేసింది. చాలా బాధపడ్డాడు విశ్వావసు. ఇంతకాలం నాకొక్కడికే ఈ నీలమాధవ స్వామి అంకితం అనుకున్నాను, అద్భుతమైన ఆయన రూపం నాకొక్కడికే సొంతం అనుకున్నాను. కానీ ఈనాడు నా అల్లుడు కూడా దాన్ని అడుగుతున్నాడు. అల్లుడికి కట్నం ఏమీ ఇవ్వలేదు, కనీసం స్వామి దర్శనమన్నా ఇవ్వకపోతే ఆయనకు కోపం వస్తుందేమో అని భావించి విశ్వావసు కళ్ళకు గంతలు కట్టాడు. ఆయనను అర్ధరాత్రి పూట అద్భుతమైన నీలగిరి మీద కొలువై ఉన్న నీలమాధవ స్వామి దగ్గరకు తీసుకువెళ్ళటం ప్రారంభించాడు. ఎలా అయినా ఆ స్థలాన్ని తెలుసుకోవాలన్న ఆసక్తితో ఉన్న విద్యాపతి కొన్ని ఆవాలను మూట కట్టుకొని దారి వెంట వెళుతూ వాటినన్నింటినీ రహస్యంగా జారవిడిచాడు. అద్భుతమైనటువంటి నీలగిరి మీద కొలువై ఉన్న నీలమాధవ స్వామి క్షేత్రానికి చేరుకున్నారు. అక్కడ కళ్ళకు కట్టిన గుడ్డను విప్పదీశాడు విశ్వావసు. అక్కడే ఉన్న గుండంలో స్నానం చేసి పైకి ఎగురుతున్న కాకి ఒక దివ్య పురుషుడిగా మారటం ప్రత్యక్షంగా చూచినటువంటి విద్యాపతి ఆశ్చర్యపోయాడు. అనంతరం నీలమాధవ స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని చూసి మురిసిపోయాడు. యత్రైలోక్యమహీయసోపి మహితం సమోహనం మోహనాత్ కాంతం కాంతి నిధానతోపి మధురం మాధుర్యధుర్యాదపి సౌందర్యోత్తరతోపి సుందరతరం త్వద్రూపమాశ్చర్యతోపి ఆశ్చర్యం భువనేన కస్య కుతుకం పుష్ణాతి విష్ణో విభో అంటూ కీర్తించాడు. ఏమి సౌందర్యమయ్యా అనేది, ఎంత మాధుర్యమయ్యా నీ రూపు, ఎంత కాంతి నిధానము, కాంతులకే కాంతినిచ్చేటువంటి అద్భుతమైన స్వరూపము అని పరవశించిపోయాడు. అనంతరం విద్యాపతి విశ్వావసు దగ్గర సెలవు తీసుకొని వెళ్ళి ఇంద్రజుమ్నుడికి నీలగిరి నీలమాధవుని యొక్క జాడ తెలియజేశాడు. వెంటనే ఇంద్రజుమ్నుడు ససైన్యంగా విశ్వావసు మీదికి దండెత్తటానికి సమాయత్తమయ్యాడు. అక్కడికి వచ్చి విశ్వావసును ప్రశ్నించాడు, నీలమాధవ స్వామి ఎక్కడా అని. విచిత్రం ఏమిటి అంటే, ఇంద్రజుమ్నుడికి విద్యాపతి ఈ విషయాన్ని వివరించిన మరుక్షణం నీలమాధవుడు అంతర్ధానమయ్యాడు. ఎక్కడికి వెళ్ళాడో విశ్వావసుకు కూడా తెలియదు. అందుకే రాజు ఎంత హింసించినా సమాధానం చెప్పలేకపోయాడు. నాకు తెలియదని మాత్రమే సమాధానం చెప్పాడు. ఎంత అడిగినా చెప్పటం లేదని విశ్వావసువును కారాగృహంలో బంధించాడు ఇంద్రజుమ్నుడు. అనంతరం ఎలా అయినా నీలమాధవుడి యొక్క జాడ కనుక్కోవాలని పరితపిస్తున్నటువంటి ఇంద్రజుమ్నుడి కలలోకి మళ్ళీ స్వామి ప్రత్యక్షమయ్యాడు. ఎంత పరీక్షిస్తాడో చూడండి. తన భక్తుడి యొక్క అంతరంగంలో ఉన్న మాలిన్యాన్ని కడిగివేయటం కోసం ఎన్ని ప్రయత్నాలు చేస్తాడో స్వామి. ఇప్పటికైనా గుర్తిస్తాడేమో, నేనొక్కడినే ఈ పని చేస్తున్నానన్న ఆలోచనను పక్కకు పెట్టి అందరికీ అద్భుతమైనటువంటి భగవత్ కృపను ప్రసాదించటంలో నేను పనిముట్టును మాత్రమే అన్న భావన కలిగి ఉంటాడేమోనని స్వామి యొక్క ఆలోచన. అందుకే బాధపడకయ్యా, నేను దారువు రూపంలో చక్రతీర్థం దగ్గర ఉన్నాను, నన్ను స్వీకరించి విగ్రహంగా మార్చుకొని అర్చించమని తెలియజేశాడు. అంతే, మరునాడు పొద్దున్నే ఆ చక్రతీర్థం దగ్గరికి వెళితే అక్కడ ఒక పెద్ద దారువు అంటే కొయ్య ముక్క కనపడింది. వెంటనే దాన్ని ఆలయానికి తీసుకువద్దాము అని సైన్యాలని అందరినీ సమాయత్తం చేశాడు. విచిత్రం ఏమిటి అంటే, ఎన్ని ఏనుగులతో లాగినా ఆ దారువు కదలలేదు. ఏం చెయ్యాలో తెలియక సతమతమవుతున్నటువంటి ఇంద్రజుమ్నుడికి ఆకాశవాణి ఒక ఉపాయం చెప్పింది. విశ్వావసువును బంధించి కారాగృహంలో పెట్టావు కదా, అతను ఒక్కడి వల్ల మాత్రమే ఈ కొయ్య ముక్క కదిలి నీ గుడికి చేరుతుంది అని తెలియజేసింది. అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడిని స్వరూపంగా ఆలయంలో ప్రతిష్ఠ చెయ్యాలనుకున్న రాజు ఇప్పుడు ఎవరిని శరణు వేడాలి? విశ్వావసు దగ్గరికి వచ్చి పాద నమస్కారం చేసి తన తప్పును ఒప్పుకొని వచ్చి ఆ దారువును ఆలయం దాకా తీసుకురమ్మంటూ అభ్యర్థించాడు
ఇంద్రద్యుమ్నుడు. ఇలా స్వామి నాకు మాత్రమే దక్కాలనుకున్నటువంటి విశ్వావసుకు కారాగృహంలో బంధనం అనే శిక్ష విధించి స్వామి అందరివాడు అన్న సత్యాన్ని తెలియజేస్తే, నేను మాత్రమే కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవాలి, స్వామి యొక్క దేవాలయాన్ని నిర్మించి అని అహంకరించినటువంటి ఇంద్రద్యుమ్నుడికి విశ్వావసు యొక్క పాదముల యొక్క స్పర్శ ద్వారా జ్ఞానాన్ని కలుగజేశాడు. అనంతరం ఆ అద్భుతమైనటువంటి దారువుని తీసుకువచ్చి దాన్ని విగ్రహంగా మలచటం కోసం శిల్పిని పంపిస్తే, ఎంతమంది శిల్పులు ప్రయత్నం చేసినా వాళ్ళ ప్రయత్నాలన్నీ వృధా కావటం ప్రారంభించాయి. అప్పుడు శ్రీమన్నారాయణుడే అనంత మహారాణా అనే శిల్పి రూపంలో వచ్చి ఒక నిబంధన పెట్టాడు. 21 రోజులు నేను పనిచేసేటప్పుడు ఈ తలుపులు ఎవ్వరూ తీయవద్దు. 21 రోజుల తరువాత ఆ విగ్రహాలు అద్భుతంగా తయారవుతాయి, అప్పుడు అర్చించుకోండి అని ఆ దేవాలయంలోకి ప్రవేశించి శిల్పాన్ని సిద్ధం చేయటం ప్రారంభించాడు. కొన్ని రోజులు గడిచిన తర్వాత ఏ శబ్దాలు రావటం లేదని సందేహపడిన గుడించి తలుపులు తెరిచింది. అంతే, అనంతరాణ అదృశ్యమైపోయాడు. సగం చెక్కబడిన శిల్పాలు మాత్రమే వారికి దర్శనమిచ్చాయి. బాధపడుతున్నటువంటి ఇంద్రద్యుమ్నుడి దగ్గరికి నారదుడు వచ్చి, బాధపడకయ్యా, నీ ప్రారబ్ధం అలా ఉంది అని చెప్పి బ్రహ్మ ద్వారా వాటికి ప్రాణప్రతిష్ఠ చేయించి అక్కడ అద్భుతమైన అందమైన దేవాలయాన్ని ఏర్పాటు చేశాడు. అప్పుడు స్వామి ఒక వరం ఇచ్చాడు. ప్రతిరోజు నన్ను అర్చించిన వారికి వారి కోరికలన్నీ నెరవేరుతాయి. అలానే సంవత్సరంలో ఒకసారి 9 రోజులు మాతృగర్భంలో ఉన్నట్టుగా నేను గుడించి మందిరంలో కొలువై ఉంటాను అని జగన్నాథ రథయాత్ర సంకల్పాన్ని వెలిబుచ్చాడు స్వామి. అందుకే ఆషాఢ శుద్ధ విధియ నాడు 3 రథాలలో బలభద్రుడు, సుభద్ర, జగన్నాథుడు ముగ్గురు ఊరేగింపు ఉత్సవంలో పాల్గొని 2.5 కిలోమీటర్లు ప్రయాణం చేసిన తరువాత ఆ గుడంచా మందిరిలో వారం రోజులు కొలువుండి మళ్ళీ తిరిగి ఆలయం దగ్గరికి వస్తారు. 2 రోజులు ఆలయం బయట ఉండి ఆభరణాలన్నింటినీ అలంకరించుకొని తిరిగి దేవాలయంలోకి ప్రవేశిస్తారు. ఇలా అద్భుతమైన జగన్నాథ రథయాత్ర నీలోని అహంకారాన్ని నువ్వు అంతం చేసుకున్నప్పుడే ఆ స్వామి నీలో ప్రవేశించి నిన్ను ముందుకు నడిపిస్తాడు అన్న సత్యాన్ని జగన్నాథ రథయాత్ర ద్వారా మనకు స్వామి తెలియచేశాడు. 44 అడుగుల ఎత్తుండే బలభద్రుని రథంలో తెల్లటి ఛాయతో ప్రకాశించే 6 అడుగుల బలరాముడు, 40 అడుగుల ఎత్తుతో అందరినీ కటాక్షించేటువంటి రథంలో నలుపు వర్ణంలో జగన్నాథుడు, 43 అడుగుల రథంలో పసుపు వర్ణంలో సుభద్రాదేవి తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. హలధ్వజంతో బలరాముడు, గరుడ ధ్వజంతో శ్రీకృష్ణుడు జగన్నాథుడు, ఇక పద్మధ్వజంతో సుభద్ర తమ ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. 12-19 సంవత్సరాలకు 12 సంవత్సరాలు కానీ 19 సంవత్సరాలు కానీ అధిక మాసాన్ని బట్టి నవకళేవర ఉత్సవాన్ని జరుపుతారు. ఆ విగ్రహాలు ఏ కర్రతో చెయ్యాలో, ఏ చెట్టుతో చెయ్యాలో పురోహితులకు స్వామి కలలో కనపడి చెబుతాడు.
ఇలా విచిత్రాల చిత్రాల సమాహారమే జగన్నాథ క్షేత్రం. అందుకే అయోధ్య, మధురామాయ, కాశీ, కాంచీ, హవంతిక, పురి, ద్వారావతి చైవ సప్తైత మోక్షదాయకాః అంటూ ఆ స్వామిని కీర్తిస్తూ పూరీ క్షేత్రంలో ఉన్న జగన్నాథుడిని సేవిస్తూ మన జీవిత పరమార్థాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇలాంటి పుణ్యక్షేత్రాల నిలయమే భారతదేశం. దాన్ని గమనిస్తూ పుణ్యక్షేత్రమైన భారతావనిలో కొలువై ఉన్నటువంటి దేవతలందరికీ నమస్కరిస్తూ మన జీవితాన్ని ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. గురు సందేశం కార్యక్రమంలో భారతదేశంలోని అనేక పుణ్యక్షేత్రాల వివరాలను, గురువులు మనకు అందించిన సందేశాన్ని అనుసంధానం చేసుకుంటూ వాటి మాహత్యాన్ని గుర్తిస్తూ ధన్యత్వాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. ఆ క్షేత్రాల స్మరణ నీలో ఉన్న పాపాన్ని అంతా ప్రక్షాళన చేసి నీ వాసన దోషాలను అంతం చేసి ధన్యతను నీకు ప్రసాదించేస్తున్నటువంటి లక్షణం కలది కనుక ఆ వివరాలన్నీ తెలుసుకుంటూ విన్న మీరు, చెప్పుకున్నవారు ధన్యతను పొందుతారు. ఓం తత్సత్.